రోజు సామెతలు చెప్పుకుంటున్నాం కదా మనం. రోజు సామెతలు ఎందుకు, ఈరోజు షూటింగ్ గురించి మాట్లాడుకుందామా. షూటింగ్కి ఈరోజు అసలు నేను సీరియల్స్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. దాదాపు 10 సంవత్సరాలుగా నేను సీరియల్స్ చేయట్లేదు. లాస్ట్ సీరియల్ 2015లో చేసినట్టు గుర్తు, అంతే. 25 వచ్చింది కదా, దాదాపు 10 సంవత్సరాలుగా నేను ఈ సీరియల్ చేయలేదు. ఈరోజు సరదాగా ఒక క్యారెక్టర్, మళ్ళీ సీరియల్స్ అప్పట్లాగే ఉన్నాయా, ఏమన్నా మారిందా ఏంటి, మనం అసలు సీరియల్ చేయగలమా లేదా, ఎందుకంటే నాది అందరూ నేచురల్ యాక్టింగ్ అంటారనమాట. సీరియల్ అనేసరికి మనం ప్రాంప్టింగ్ తీసుకుంటూ మనం చెప్పాలి కదా డైలాగ్స్. ఆ ప్రాంప్టింగ్ నాకు వస్తుందో రాదో అనే భయంతో నేను సీరియల్స్కి దూరంగా ఉన్నాను. అందుకని మళ్ళీ చూద్దాము ఒకసారి చేయగలమా లేదా ఏంటి అనేసి ఇవాళ సీరియల్కి రావడం జరిగింది అన్నమాట. ఇదంతా సీరియల్ లొకేషనే. అయితే మార్నింగ్ 6కి వెహికల్ పంపిస్తారు. మామూలుగా అయితే సీరియల్కి వాళ్ళదే పంపిస్తారనమాట. అలాగే పంపిస్తారు అనుకున్నాము, కానీ వాళ్ళు బుక్ చేసుకుని వచ్చేయండి అన్నారు. శుభ్రంగా క్యాబ్ బుక్ చేసుకున్నాం, వచ్చేసాం లొకేషన్కి. వచ్చేసరికి 8 అయింది. చాలా దూరం అన్నమాట లొకేషన్. మొయినాబాద్లో మామూలుగా సీరియల్స్ అన్నీ ఇటు సైడే జరుగుతాయి. మొయినాబాదు, చీకూరు ఇలా చాలా దూరంలోనే జరుగుతాయి. అలాగే ఇది కూడా ఇది లొకేషన్, ఇందులో జరుగుతుంది. చాలా ఒకటే సీన్ అనమాట నాది, కానీ చాలా రిచ్ క్యారెక్టర్. ఎప్పుడు మనం మాస్ క్యారెక్టర్లే కదా చేసాము, ఎప్పుడు మాస్గానే ఉంటాయి కదా, తక్కువ మేకప్ ఉంటుంది నాది. డ్రెస్సింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి కదా, అలాంటివే కదా ఇప్పటివరకు చేసింది. కానీ ఇందులో మాత్రం కొంచెం రిచ్ లుక్, డ్రెస్సింగ్ అదంతా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. తెలీదు, ఎందుకంటే కూడా రిచ్ లుక్కే ఉండాలి అని అన్నారు. కానీ నేను ఇవే తీసుకొచ్చి, ఎప్పుడు మనకి సింపుల్గా ఉండడం అలవాటు కదా, అందుకని సింపుల్గానే చేసుకున్నాను. మేకప్ మాత్రం బాగా కుదిరింది కదా, చాలా నచ్చింది నాకు ఈ మేకప్ అయితే. అందుకే ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలనిపించింది అనమాట. అంటే మామూలుగా కూడా తీస్తున్నారు కదా అంటారేమో, తీస్తూనే ఉన్నాం. కానీ ఇది మాత్రం ఈ మేకప్ కానీ రిలాక్సింగ్ ఇదంతా బాగా నచ్చింది నాకు. క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది, ఎందుకంటే రిచ్ క్యారెక్టర్ కదా. మనం రిలీజ్ అయిన తర్వాత, టెలికాస్ట్ అయిన తర్వాత చెప్తాను క్యారెక్టర్ ఏంటి అనేది. ఇప్పుడే చెప్పకూడదు కదా, కాబట్టి ఏమీ చెప్పను. జస్ట్ మార్నింగ్ వచ్చాము, చక్కగా మేకప్ వేసేసుకొని టిఫిన్ తినేసి ఆ ఒక్క సీను చేసేసుకొని చక్కగా లంచ్ కూడా అయిపోయింది. లంచ్ అయిపోయింది, నా సీన్ కూడా అయిపోయింది. ఇంకా వెళ్ళిపోవచ్చేమో, మరి ఇంకా చెప్పలేదు. వెళ్ళొచ్చా లేదా అనేది అయితే ఇంకా ఏం చెప్పలేదు. జస్ట్ సీన్ అయిపోయిందని తెలిసిపోతుంది కదా మనకి. ఒక సీన్ అని చెప్పినప్పుడు ఆ ఒక సీన్ ఎంతవరకు ఉంది అని మనకి డైలాగ్స్ ఇస్తారు కదా. ఆ డైలాగ్స్ చూసినప్పుడు మనకు ఆ డైలాగ్స్ క్లోజ్ కూడా అయిపోయాయి అన్నప్పుడు మనకి సీన్ అయిపోయింది అని అర్థమైపోతుంది. కానీ వీళ్ళని అడగాలంటే కొంచెం భయం అన్నమాట నాకు. ఎందుకంటే షూటింగ్కి వచ్చినప్పుడు మనం 6 to 6 కాల్ షీట్ కానీ 6 to 9 కాల్ షీట్ కానీ ఉంటుంది. సో ఆ టైం అయిపోయే వరకు కూడా మనం తొందర పెట్టకూడదు అనమాట. వాళ్ళని అయిపోయిందా అని 10 సార్లు అడగకూడదు. అయిపోతే వాళ్ళే చెప్పేస్తారు. కానీ ఇక్కడ వచ్చిన ఆర్టిస్టులు కానీ వేరే వాళ్ళు అయిపోయింది కదా అడగచ్చు కదా అని అంటారు అన్నమాట. కానీ నాకు అడగాలంటే కొంచెం భయము. అయిపోయిందని అయితే తెలుస్తుంది. చూడాలి, మరి పంపించేస్తే వెళ్ళిపోవడం. టైము 2 అయింది. మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి 10 అయింది. 2 కల్లా అయిపోయింది. సీరియల్ అంటే అంత తొందరగా అవ్వదన్నమాట. ఇలా అప్పుడప్పుడు ఎప్పుడో రేర్గా ఇలా అయితే మనకి చాలా లక్కీ ఫెలోస్ అన్నట్టు లెక్క అనమాట. అంత తొందరగా షూటింగ్ అయిపోయింది అంటే మనం చాలా లక్కీ ఫెలోస్ అన్నట్టు లెక్క. ఎప్పుడో ఒకసారి రేర్గా ఇలాంటి క్యారెక్టర్లు తొందరగా అయిపోవడం కానీ, లేకపోతే హాఫ్ డే ఉండడం అనేది చాలా రేర్గా జరుగుతుంది సీరియల్స్లో మాత్రమే. మిగిలినవి నేను చేసి
వెబ్ సిరీస్లు కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ అవి మేము మామూలుగా 11కి అలా వెళ్ళి ఆడుతూ పాడుతూ చేసేసుకుంటాం. చాలా తొందరగానే అయిపోతాయి. అవి అయితే ఒక పూటలోనే అయిపోతాయి. 10కి 11కి మొదలైనా కూడా 3 కల్లా అయిపోతుంది. సీరియల్ మాత్రం చాలా టైం తీసుకుంటుంది అనమాట. మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు షూట్ జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. సీరియల్ చేసే వాళ్ళందరూ కూడా ఆ సీన్స్ చేస్తూనే ఉంటారు కాబట్టి అంత తొందరగా అవ్వదు. ఇప్పుడు రేర్గా జరుగుతుంది. అది వాళ్ళు జరిగింది. ఇప్పుడు సరే అయిపోయింది, ఇంకా మేకప్ రిమూవ్ చేసేస్తాం కదా, జ్యువెలరీ అంతా తీసేస్తాం కదా, అందుకని ఒకసారి వీడియో కూడా తీసేసుకుందాము. మళ్ళీ వెళ్ళిపోవచ్చు మీరు అని చెప్పారనుకోండి, ఇంక ఇవన్నీ ఉండవు, మొత్తం తీసేస్తాం. మళ్ళీ మన ఫేస్ మనకి ఒరిజినల్ ఫేస్ వచ్చేస్తుంది అనమాట. అందుకని ఒకసారి ఈ మేకప్ మీదే వీడియో తీయాలి అనిపించి మొత్తం తీసి చూపిద్దాము ఒకసారి అని తీస్తున్నాను అనమాట. లొకేషన్ చాలా పెద్దది. ఇది ఎంత దూరం నచ్చినా ఇంకా ఉంటూనే ఉంటుందన్నమాట. సో ఇప్పటికి ఈరోజు ఇలా గడిచింది. లొకేషన్ అంతా సూపర్గా నచ్చింది నాకైతే. కదా ఇంకా వెనక్కి మరీ దూరం వచ్చేసాం. అంత దూరం రావడం కూడా మంచిది కాదనమాట. తెలియకుండా ఎటైనా వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. చాలా దూరం వచ్చేసాం కదా మనం. లొకేషన్కే చాలా దూరం వచ్చాము. ఈ లొకేషన్లో నడుచుకుంటూ మళ్ళీ చాలా దూరం వచ్చేసాం. కాబట్టి అంత దూరాలు రావడం మంచిది కాదు. ఒక్కళ్ళం అంతా చూసారు కదా, అంత అడవిలాగా అన్ని చెట్లే ఉన్నాయి. అటు ఇటు కూడా మధ్యలో చిన్న దారి ఉందంటే, ఒక చిన్న వెహికల్ పెట్టేంత దారి మాత్రమే ఉంది. కాబట్టి ఇంకా ఎక్కువ దూరం వెళ్ళిపోవడం అనేది మంచిది కాదనమాట. ఇప్పటికైతే నాకు నా క్యారెక్టర్ వరకు ప్యాకప్ అని అనుకుంటున్నాను. ప్యాకప్ అనే మాట మనం అనకూడదు అనమాట, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ షూట్ చేస్తూ ఉంటారు కదా, కాబట్టి ప్యాకప్ అని అనకూడదు. అందుకే నా క్యారెక్టర్ వరకు అని చెప్తున్నాను. కొద్దిగా ప్యాకప్ అనే మాట షూట్ మధ్యలో అసలు రాకూడదు. అందుకే నా క్యారెక్టర్ అయిపోయింది కనుక దాని వరకే ప్యాకప్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నాను కూడా. ఇంకా అఫీషియల్గా ఏం అనౌన్స్ చేయలేదు వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు కూడా అయినట్టు కాదనమాట. వాళ్ళు చెప్తేనే మనం మేకప్ రిమూవ్ చేయాలి, వాళ్ళు చెప్తేనే డ్రెస్ చేంజ్ చేయాలి, వాళ్ళు చెప్తేనే వెళ్ళాలి తప్ప మనం 10 సార్లు అడిగి చేసి అలా చేయకూడదు అనమాట. సో అదే నేను పాటిస్తాను. ఇలాంటి వీడియోలు తీస్తానంటే ఎవరు నమ్మరు అనమాట. అందుకని కోడైరెక్టర్ గారు అడుగుతున్నారు, సిగ్నల్ కోసం చూస్తున్నారా అని అడుగుతున్నారు. నా ఫేస్ని బట్టి కానీ నన్ను బట్టి కానీ ఎవరు నేను కొన్ని పనులు చేస్తానంటే ఎవరు నమ్మరు. అందుకని సరే అడుగుతున్నారనమాట, సిగ్నల్ కోసం చూస్తున్నారా అని అడుగుతున్నారు. కానీ మనం వీడియో చేసుకుంటూ తిరుగుతున్నాం అన్న సంగతి అంతే. చూపిస్తాను లోపల కూడా ఎలా ఉందో. మొత్తం షూటింగ్ అంతా జనాలు, కెమెరాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ బాగా. ఇదన్నమాట లొకేషన్ అంతా. సూపర్ ఉంది కదా లొకేషన్, చాలా బాగుంది కదా. చూడండి ఎంత బాగుందో. రిచ్ హౌస్ అంటారు అన్నమాట దీన్ని. మామూలుగా షూటింగ్స్కి పూర్ హౌస్లు, రిచ్ హౌస్లు అని ఉంటాయి. దాంట్లో ఇది ఒక రిచ్ హౌస్. చాలా ఉంటాయి ఇలాంటివి, రెంట్కి ఇస్తూ ఉంటారు. అందులోనే షూట్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందులో ఇది ఒక రిచ్ హౌస్. పూర్ హౌస్లు ఉంటాయి చిన్న చిన్నవి, రెంట్కి ఇస్తూ ఉంటారు షూటింగ్స్ కోసం. ఇది రిచ్ హౌస్. ఈ రిచ్ హౌస్లో ఇప్పుడు మన షూటింగ్ అన్నమాట. ఇప్పటివరకు జరిగింది ఇక్కడ షూటింగ్. రోజు సామెతలు చెప్పుకుంటున్నాం కదా మనం.
రోజు సామెతలు ఎందుకు, ఈరోజు షూటింగ్ గురించి మాట్లాడుకుందామా. షూటింగ్కి ఈరోజు అసలు నేను సీరియల్స్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. దాదాపు 10 సంవత్సరాలుగా నేను సీరియల్స్ చేయట్లేదు. లాస్ట్ సీరియల్ 2015లో చేసినట్టు గుర్తు, అంతే. 25 వచ్చింది కదా, దాదాపు 10 సంవత్సరాలుగా నేను ఈ సీరియల్ చేయలేదు. ఈరోజు సరదాగా ఒక క్యారెక్టర్, మళ్ళీ సీరియల్స్ అప్పట్లాగే ఉన్నాయా, ఏమన్నా మారిందా ఏంటి, మనం అసలు సీరియల్ చేయగలమా లేదా, ఎందుకంటే నాది అందరూ నేచురల్ యాక్టింగ్ అంటారనమాట. సీరియల్ అనేసరికి మనం ప్రాంప్టింగ్ తీసుకుంటూ మనం చెప్పాలి కదా డైలాగ్స్. ఆ ప్రాంప్టింగ్ నాకు వస్తుందో రాదో అనే భయంతో నేను సీరియల్స్కి దూరంగా ఉన్నాను. అందుకని మళ్ళీ చూద్దాము ఒకసారి చేయగలమా లేదా ఏంటి అనేసి ఇవాళ సీరియల్కి రావడం జరిగింది అనమాట. ఇదంతా సీరియల్ లొకేషనే. అయితే మార్నింగ్ 6కి వెహికల్ పంపిస్తారు. మామూలుగా అయితే సీరియల్కి వాళ్ళదే పంపిస్తారనమాట. అలాగే పంపిస్తారు అనుకున్నాము, కానీ వాళ్ళు బుక్ చేసుకుని వచ్చేయండి అన్నారు. శుభ్రంగా క్యాబ్ బుక్ చేసుకున్నాం, వచ్చేసాం. లొకేషన్కి వచ్చేసరికి 8 అయింది. చాలా దూరం అనమాట లొకేషన్, మొయినాబాద్లో. మామూలుగా సీరియల్స్ అన్నీ ఇటు సైడే జరుగుతాయి, మొయినాబాదు, చీకూరు, ఇలా చాలా దూరంలోనే జరుగుతాయి. అలాగే ఇది కూడా ఇక్కడ ఇది లొకేషన్, ఇందులో జరుగుతుంది. చాలా ఒకటే సీన్ అనమాట నాది, కానీ చాలా రిచ్ క్యారెక్టర్. ఎప్పుడు మనం మాస్ క్యారెక్టర్లే కదా చేసాము, ఎప్పుడు మాస్గానే ఉంటాయి కదా, ఎక్కువ తక్కువ మేకప్ ఉంటుంది నాది. డ్రెస్సింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి కదా, అలాంటివే కదా ఇప్పుడు వరకు చేసింది. కానీ ఇందులో మాత్రం కొంచెం రిచ్ లుక్, డ్రెస్సింగ్ అదంతా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. అందుకని తెలియదు, ఎందుకంటే కూడా రిచ్ లుక్కే ఉండాలి అని అన్నారు. కానీ నేను ఇవే తీసుకొచ్చి, ఎప్పుడు మనకి సింపుల్గా ఉండడం అలవాటు కదా, అందుకని సింపుల్గానే చేసుకున్నాను. మేకప్ మాత్రం బాగా కుదిరింది కదా, చాలా నచ్చింది నాకు ఈ మేకప్ అయితే. అందుకే ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలనిపించింది అనమాట. అంటే మామూలుగా కూడా తీస్తున్నారు కదా అంటారేమో, తీస్తూనే ఉన్నాం. కానీ ఇది మాత్రం ఈ మేకప్ కానీ రిలాక్సింగ్ ఇదంతా బాగా నచ్చింది నాకు. క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది, ఎందుకంటే రిచ్ క్యారెక్టర్ కదా. మనం రిలీజ్ అయిన తర్వాత, టెలికాస్ట్ అయిన తర్వాత చెప్తాను క్యారెక్టర్ ఏంటి అనేది, ఇప్పుడే చెప్పకూడదు కదా, కాబట్టి ఏమీ చెప్పను. జస్ట్ మార్నింగ్ వచ్చాము, చక్కగా మేకప్ వేసేసుకొని టిఫిన్ తినేసి ఆ ఒక్క సీను చేసేసుకొని చక్కగా లంచ్ కూడా అయిపోయింది. లంచ్ అయిపోయింది, నా సీన్ కూడా అయిపోయింది. ఇంకా వెళ్ళిపోవచ్చేమో, మరి ఇంకా చెప్పలేదు. వెళ్ళొచ్చా లేదా అనేది అయితే ఇంకా ఏం చెప్పలేదు. జస్ట్ సీన్ అయిపోయిందని తెలిసిపోతుంది కదా మనకి. ఒక సీన్ అని చెప్పినప్పుడు ఆ ఒక సీన్ ఎంతవరకు ఉంది అని మనకి డైలాగ్స్ ఇస్తారు కదా, ఆ డైలాగ్స్ చూసినప్పుడు మనకు ఆ డైలాగ్స్ క్లోజులు కూడా అయిపోయాయి అన్నప్పుడు మనకి సీన్ అయిపోయింది అని అర్థమైపోతుంది. కానీ వీళ్ళని అడగాలంటే కొంచెం భయం అన్నమాట నాకు. ఎందుకంటే షూటింగ్కి వచ్చినప్పుడు మనం 6 to 6 కాల్ షీట్ కానీ 6 to 9 కాల్ షీట్ కానీ ఉంటుంది. సో ఆ టైం అయిపోయే వరకు కూడా మనం తొందర పెట్టకూడదు అనమాట. వాళ్ళని అయిపోయిందా అని 10 సార్లు అడగకూడదు. అయిపోతే వాళ్ళే చెప్పేస్తారు. కానీ ఇక్కడ వచ్చిన ఆర్టిస్టులు కానీ వేరే వాళ్ళు అయిపోయింది కదా అడగచ్చు కదా అని అంటారు అన్నమాట. కానీ నాకు అడగాలంటే కొంచెం భయము. అయిపోయిందని అయితే తెలుస్తుంది, చూడాలి మరి. పంపించేస్తే వెళ్ళిపోవడం. టైము 2 అయింది. మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి 10 అయింది, 2 కల్లా అయిపోయింది. సీరియల్ అంటే అంత తొందరగా అవ్వదన్నమాట. ఇలా అప్పుడప్పుడు ఎప్పుడో రేర్గా ఇలా అయితే మనకి చాలా లక్కీ ఫెలోస్ అన్నట్టు లెక్క అనమాట. ఇంత తొందరగా షూటింగ్ అయిపోయింది అంటే మనం చాలా లక్కీ ఫెలోస్ అన్నట్టు లెక్క. ఎప్పుడో ఒకసారి రేర్గా ఇలాంటి క్యారెక్టర్లు తొందరగా అయిపోవడం కానీ, లేకపోతే హాఫ్ డే ఉండడం అనేది చాలా రేర్గా జరుగుతుంది సీరియల్స్లో మాత్రమే. మిగిలినవి నేను చేసి వెబ్ సిరీస్లు కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ అవి మామూలుగా
11కి అలా వెళ్ళి ఆడుతూ పాడుతూ చేసేసుకుంటాం. చాలా తొందరగానే అయిపోతాయి. అవైతే ఒక పూటలోనే అయిపోతాయి. 10కి 11కి మొదలైనా కూడా 3 కల్లా అయిపోతుంది. సీరియల్ మాత్రం చాలా టైం తీసుకుంటుంది అనమాట. మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు షూట్ జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. సీరియల్ చేసే వాళ్ళందరూ కూడా ఆ సీన్స్ చేస్తూనే ఉంటారు కాబట్టి అంత తొందరగా అవ్వదు. ఇప్పుడు రేర్గా జరుగుతుంది. అది వాళ్ళు జరిగింది. ఇప్పుడు సరే అయిపోయింది, ఇంకా మేకప్ రిమూవ్ చేసేస్తాం కదా, జ్యువెలరీ అంతా తీసేస్తాం కదా, అందుకని ఒక్కసారి వీడియో కూడా తీసేసుకుందాము. మళ్ళీ వెళ్ళిపోవచ్చు మీరు అని చెప్పారనుకోండి, ఇంక ఇవన్నీ ఉండవు, మొత్తం తీసేస్తాం. మళ్ళీ మన ఫేస్ మనకి ఒరిజినల్ ఫేస్ వచ్చేస్తుంది అనమాట. అందుకని ఒకసారి ఈ మేకప్ మీదే వీడియో తీయాలి అనిపించి మొత్తం తీసి చూపిద్దాము ఒకసారి అని తీస్తున్నాను అనమాట. లొకేషన్ చాలా పెద్దది. ఇది ఎంత దూరం నచ్చినా ఇంకా ఉంటూనే ఉంటుందన్నమాట. సో ఇప్పటికి ఈరోజు ఇలా గడిచింది. లొకేషన్ అంతా సూపర్గా నచ్చింది నాకైతే. కదా ఇంకా వెనక్కి మరీ దూరం వచ్చేసాం. అంత దూరం రావడం కూడా మంచిది కాదనమాట. తెలియకుండా ఎటైనా వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. చాలా దూరం వచ్చేసాం కదా మనం. లొకేషన్కే చాలా దూరం వచ్చాము. ఈ లొకేషన్లో నడుచుకుంటూ మళ్ళీ చాలా దూరం వచ్చేసాం. కాబట్టి అంత దూరాలు రావడం మంచిది కాదు. ఒక్కళ్ళం అంతా చూసారు కదా, అంత అడవిలాగా అన్ని చెట్లే ఉన్నాయి. అటు ఇటు కూడా మధ్యలో చిన్న దారి ఉందంటే, ఒక చిన్న వెహికల్ పెట్టేంత దారి మాత్రమే ఉంది. కాబట్టి ఇంకా ఎక్కువ దూరం వెళ్ళిపోవడం అనేది మంచిది కాదనమాట. ఇప్పటికైతే నాకు నా క్యారెక్టర్ వరకు ప్యాకప్ అని అనుకుంటున్నాను. ప్యాకప్ అనే మాట మనం అనకూడదు అనమాట, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ షూట్ చేస్తూ ఉంటారు కదా, కాబట్టి ప్యాకప్ అని అనకూడదు. అందుకే నా క్యారెక్టర్ వరకు అని చెప్తున్నాను. పూర్తిగా ప్యాకప్ అనే మాట షూట్ మధ్యలో అసలు రాకూడదు. అందుకే నా క్యారెక్టర్ అయిపోయింది కనుక దాని వరకే ప్యాకప్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అది కూడా ఇంకా అఫీషియల్గా ఏం అనౌన్స్ చేయలేదు వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు కూడా అయినట్టు కాదనమాట. వాళ్ళు చెప్తేనే మనం మేకప్ రిమూవ్ చేయాలి, వాళ్ళు చెప్తేనే డ్రెస్సింగ్ చేయాలి, వాళ్ళు చెప్తేనే వెళ్ళాలి తప్ప మనం 10 సార్లు అడిగి చేసి అలా చేయకూడదు అనమాట. సో అదే నేను పాటిస్తాను. ఇలాంటి వీడియోలు తీస్తానంటే ఎవరైనా నమ్మరు అనమాట. అందుకని కోడైరెక్టర్ గారు అడుగుతున్నారు, సిగ్నల్ కోసం చూస్తున్నారా అని అడుగుతున్నారు. నా ఫేస్ని బట్టి కానీ నన్ను బట్టి కానీ ఎవరు నేను కొన్ని పనులు చేస్తానంటే ఎవరు నమ్మరు. అందుకని సరే అడుగుతున్నారన్నమాట, సిగ్నల్ కోసం చూస్తున్నారా అని అడుగుతున్నారు. కానీ మనం వీడియో చేసుకుంటూ తిరుగుతున్నాం అన్న సంగతి అంతే. చూపిస్తాను లోపల కూడా ఎలా ఉందో. మొత్తం షూటింగ్ అంతా జనాలు, కెమెరాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ బాగా. ఇదన్నమాట లొకేషన్ అంతా. సూపర్ ఉంది కదా లొకేషన్, చాలా బాగుంది కదా. చూడండి ఎంత బాగుందో. రిచ్ హౌస్ అంటారు అన్నమాట దీన్ని. మామూలుగా షూటింగ్స్కి పూర్ హౌస్లు, రిచ్ హౌస్లు అని ఉంటాయి. దాంట్లో ఇది ఒక రిచ్ హౌస్. చాలా ఉంటాయి ఇలాంటివి, రెంట్కి ఇస్తూ ఉంటారు. అందులోనే షూట్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందులో ఇది ఒక రిచ్ హౌస్. పూర్ హౌస్లు ఉంటాయి చిన్న చిన్నవి, రెంట్కి ఇస్తూ ఉంటారు షూటింగ్స్ కోసం. ఇది రిచ్ హౌస్. ఈ రిచ్ హౌస్లో ఇప్పుడు మన షూటింగ్ అనమాట. ఇప్పటివరకు జరిగింది ఇక్కడ షూటింగ్. రోజు సామెతలు చెప్పుకుంటున్నాం కదా మనం. రోజు సామెతలు ఎందుకు, ఈరోజు షూటింగ్ గురించి మాట్లాడుకుందామా.
షూటింగ్కి ఈరోజు అసలు నేను సీరియల్స్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. దాదాపు 10 సంవత్సరాలుగా నేను సీరియల్స్ చేయట్లేదు. లాస్ట్ సీరియల్ 2015లో చేసినట్టు గుర్తు, అంతే. 25 వచ్చింది కదా, దాదాపు 10 సంవత్సరాలుగా నేను ఈ సీరియల్ చేయలేదు. ఈరోజు సరదాగా ఒక క్యారెక్టర్, మళ్ళీ సీరియల్స్ అప్పట్లాగే ఉన్నాయా, ఏమన్నా మారిందా ఏంటి, మనం అసలు సీరియల్ చేయగలమా లేదా, ఎందుకంటే నాది అందరూ నేచురల్ యాక్టింగ్ అంటారనమాట. సీరియల్ అనేసరికి మనం ప్రాంప్టింగ్ తీసుకుంటూ మనం చెప్పాలి కదా డైలాగ్స్. ఆ ప్రాంప్టింగ్ నాకు వస్తుందో రాదో అనే భయంతో నేను సీరియల్స్కి దూరంగా ఉన్నాను. అందుకని మళ్ళీ చూద్దాము ఒకసారి చేయగలమా లేదా ఏంటి అనేసి ఇవాళ సీరియల్కి రావడం జరిగింది అనమాట. ఇదంతా సీరియల్ లొకేషనే. అయితే మార్నింగ్ 6కి వెహికల్ పంపిస్తారు. మామూలుగా అయితే సీరియల్కి వాళ్ళదే పంపిస్తారనమాట. అలాగే పంపిస్తారనుకున్నాము, కానీ వాళ్ళు బుక్ చేసుకుని వచ్చేయండి అన్నారు. శుభ్రంగా క్యాబ్ బుక్ చేసుకున్నాం, వచ్చేసాం. వచ్చేసరికి 8 అయింది. చాలా దూరం అనమాట లొకేషన్. మొయినాబాద్లో మామూలుగా సీరియల్స్ అన్నీ ఇటు సైడే జరుగుతాయి. మొయినాబాదు, చీపురు ఇలా చాలా దూరంలోనే జరుగుతాయి. అలాగే ఇది కూడా ఇక్కడ ఇది లొకేషన్, ఇందులో జరుగుతుంది. చాలా ఒకటే సీన్ అనమాట నాది, కానీ చాలా రిచ్ క్యారెక్టర్. ఎప్పుడు మనం మాస్ క్యారెక్టర్లే కదా చేసాము, ఎప్పుడు మాస్గానే ఉంటాయి కదా, ఎక్కువ తక్కువ మేకప్ ఉంటుంది నాది. డ్రెస్సింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కదా, అలాంటివే కదా ఇప్పుడు వరకు చేసింది. కానీ ఇందులో మాత్రం కొంచెం రిచ్ లుక్, డ్రెస్సింగ్ అదంతా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. తెలియదు, ఎందుకంటే కూడా రిచ్ లుక్కే ఉండాలి అని అన్నారు. కానీ నేను ఇవే తీసుకొచ్చి, ఇప్పుడు మనకి సింపుల్గా ఉండడం అలవాటు కదా, అందుకని సింపుల్గానే చేసుకున్నాను. మేకప్ మాత్రం బాగా కుదిరింది కదా, చాలా నచ్చింది నాకు ఈ మేకప్ అయితే. అందుకే ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలనిపించింది అనమాట. అంటే మామూలుగా కూడా తీస్తున్నారు కదా అంటారేమో, తీస్తూనే ఉన్నాం. కానీ ఇది మాత్రం ఈ మేకప్ కానీ రిలాక్సింగ్ ఇదంతా బాగా నచ్చింది నాకు. క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది, ఎందుకంటే రిచ్ క్యారెక్టర్ కదా. మనం రిలీజ్ అయిన తర్వాత, టెలికాస్ట్ అయిన తర్వాత చెప్తాను క్యారెక్టర్ ఏంటి అనేది. ఇప్పుడే చెప్పకూడదు కదా, కాబట్టి ఏమీ చెప్పను. జస్ట్ మార్నింగ్ వచ్చాము, చక్కగా మేకప్ వేసేసుకొని టిఫిన్ తినేసి ఆ ఒక్క సీను చేసేసుకొని చక్కగా లంచ్ కూడా అయిపోయింది. లంచ్ అయిపోయింది, నా సీన్ కూడా అయిపోయింది. ఇంకా వెళ్ళిపోవచ్చేమో, మరి ఇంకా చెప్పలేదు. వెళ్ళొచ్చా లేదా అనేది అయితే ఇంకా ఏం చెప్పలేదు. జస్ట్ సీన్ అయిపోయిందని తెలిసిపోతుంది కదా మనకి. ఒక సీన్ అని చెప్పినప్పుడు ఆ ఒక సీన్ ఎంతవరకు ఉంది అని మనకి డైలాగ్స్ ఇస్తారు కదా, ఆ డైలాగ్స్ చూసినప్పుడు మనకు ఆ డైలాగ్స్ క్లోజ్ కూడా అయిపోయాయి అన్నప్పుడు మనకి సీన్ అయిపోయింది అని అర్థమైపోతుంది. కానీ వీళ్ళని అడగాలంటే కొంచెం భయం అన్నమాట నాకు. ఎందుకంటే షూటింగ్కి వచ్చినప్పుడు మనం 6 to 6 కాల్ షీట్ కానీ 6 to 9 కాల్ షీట్ కానీ ఉంటుంది. సో ఆ టైం అయిపోయే వరకు కూడా మనం తొందర పెట్టకూడదు అనమాట. వాళ్ళని అయిపోయిందా అని 10 సార్లు అడగకూడదు. అయిపోతే వాళ్ళే చెప్పేస్తారు. కానీ ఇక్కడ వచ్చిన ఆర్టిస్టులు కానీ వేరే వాళ్ళు అయిపోయింది కదా అడగచ్చు కదా అని అంటారు అన్నమాట. కానీ నాకు అడగాలంటే కొంచెం భయము. అయిపోయిందని అయితే తెలుస్తుంది. చూడాలి, మరి పంపించేస్తే వెళ్ళిపోవడం. టైము 2 అయింది. మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి 10 అయింది. 2 కల్లా అయిపోయింది. సీరియల్ అంటే అంత తొందరగా అవ్వదన్నమాట. ఇలా అప్పుడప్పుడు ఎప్పుడో రేర్గా ఇలా అయితే మనకి చాలా లక్కీ ఫెలోస్ అన్నట్టు లెక్క అనమాట. ఇంత తొందరగా షూటింగ్ అయిపోయింది అంటే మనం చాలా లక్కీ ఫెలోస్ అన్నట్టు లెక్క. ఎప్పుడో ఒకసారి రేర్గా ఇలాంటి క్యారెక్టర్లు తొందరగా అయిపోవడం కానీ, లేకపోతే హాఫ్ డే ఉండడం అనేది చాలా రేర్గా జరుగుతుంది సీరియల్స్లో మాత్రమే. మిగిలినవి నేను చేసే వెబ్ సిరీస్లు కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ అవి మేము మామూలుగా 11కి అలా వెళ్ళి ఆడుతూ పాడుతూ చేసేసుకుంటాం.
చాలా తొందరగానే అయిపోతాయి. అవైతే ఒక పూటలోనే అయిపోతాయి. 10కి 11కి మొదలైనా కూడా 3 కల్లా అయిపోతుంది. సీరియల్ మాత్రం చాలా టైం తీసుకుంటుంది అనమాట. మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు షూట్ జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. సీరియల్ చేసే వాళ్ళందరూ కూడా ఆ సీన్స్ చేస్తూనే ఉంటారు కాబట్టి అంత తొందరగా అవ్వదు. ఇప్పుడు రేర్గా జరుగుతుంది. అది వాళ్ళు జరిగింది. ఇప్పుడు సరే అయిపోయింది, ఇంకా మేకప్ రిమూవ్ చేసేస్తాం కదా, జ్యువెలరీ అంతా తీసేస్తాం కదా, అందుకని ఒకసారి వీడియో కూడా తీసేసుకుందాము. మళ్ళీ వెళ్ళిపోవచ్చు మీరు అని చెప్పారనుకోండి, ఇంక ఇవన్నీ ఉండవు, మొత్తం తీసేస్తాం. మళ్ళీ మన ఫేస్ మనకి ఒరిజినల్ ఫేస్ వచ్చేస్తుంది అనమాట. అందుకని ఒకసారి ఈ మేకప్ మీదే వీడియో తీయాలి అనిపించి మొత్తం తీసి చూపిద్దాము ఒకసారి అని తీస్తున్నాను అనమాట. లొకేషన్ చాలా పెద్దది. ఇది ఎంత దూరం నచ్చినా ఇంకా ఉంటూనే ఉంటుందన్నమాట. సో ఇప్పటికి ఈరోజు ఇలా గడిచింది. లొకేషన్ అంతా సూపర్గా నచ్చింది నాకైతే. ఈ కదా ఇంకా వెనక్కి ఇంత మరీ దూరం వచ్చేసాం. అంత దూరం రావడం కూడా మంచిది కాదనమాట. తెలియకుండా ఎటైనా వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. చాలా దూరం వచ్చేసాం కదా మనం. లొకేషన్కే చాలా దూరం వచ్చాము. ఈ లొకేషన్లో నడుచుకుంటూ మళ్ళీ చాలా దూరం వచ్చేసాం కాబట్టి అంత దూరాలు రావడం మంచిది కాదు. ఒక్కళ్ళం అంతా చూసారు కదా, అంత అడవిలాగా అన్ని చెట్లే ఉన్నాయి. అటు ఇటు కూడా మధ్యలో చిన్న దారి ఉందంటే, ఒక చిన్న వెహికల్ పెట్టేంత దారి మాత్రమే ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ దూరం వెళ్ళిపోవడం అనేది మంచిది కాదనమాట. ఇప్పటికైతే నాకు నా క్యారెక్టర్ వరకు ప్యాకప్ అని అనుకుంటున్నాను. ప్యాకప్ అనే మాట మనం అనకూడదు అనమాట, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ షూట్ చేస్తూ ఉంటారు కదా, కాబట్టి ప్యాకప్ అని అనకూడదు. అందుకే నా క్యారెక్టర్ వరకు అని చెప్తున్నాను. కొద్దిగా ప్యాకప్ అనే మాట షూట్ మధ్యలో అసలు రాకూడదు. అందుకే నా క్యారెక్టర్ అయిపోయింది కనుక దాని వరకే ప్యాకప్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. కూడా ఇంకా అఫీషియల్గా ఏం అనౌన్స్ చేయలేదు వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు కూడా అయినట్టు కాదనమాట. వాళ్ళు చెప్తేనే మనం మేకప్ రిమూవ్ చేయాలి, వాళ్ళు చెప్తేనే డ్రెస్ చేంజ్ చేయాలి, వాళ్ళు చెప్తేనే వెళ్ళాలి తప్ప మనం 10 సార్లు అడిగి చేసి అలా చేయకూడదు అనమాట. సో అదే నేను పాటిస్తాను. ఎలాంటి వీడియోలు తీస్తానంటే ఎవరు నమ్మరు అనమాట. అందుకని కోడైరెక్టర్ గారు అడుగుతున్నారు, సిగ్నల్ కోసం చూస్తున్నారా అని అడుగుతున్నారు. నా ఫేస్ని బట్టి కానీ నన్ను బట్టి కానీ ఎవరు నేను కొన్ని పనులు చేస్తానంటే ఎవరు నమ్మరు. అందుకని సరే అడుగుతున్నారనమాట, సిగ్నల్ కోసం చూస్తున్నారా అని అడుగుతున్నారు. కానీ మనం వీడియో చేసుకుంటూ తిరుగుతున్నాం అన్న సంగతి అంతే. చూపిస్తాను లోపల కూడా ఎలా ఉందో. మొత్తం షూటింగ్ అంతా జనాలు, కెమెరాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ బాగా. ఇదన్నమాట లొకేషన్ అంతా. సూపర్ ఉంది కదా లొకేషన్, చాలా బాగుంది కదా. చూడండి ఎంత బాగుందో. రిచ్ హౌస్ అంటారు అన్నమాట దీన్ని. మామూలుగా షూటింగ్స్కి పూర్ హౌస్లు, రిచ్ హౌస్లు అని ఉంటాయి. దాంట్లో ఇది ఒక రిచ్ హౌస్. చాలా ఉంటాయి ఇలాంటివి, రెంట్కి ఇస్తూ ఉంటారు. అందులోనే షూట్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందులో ఇది ఒక రిచ్ హౌస్. పూర్ హౌస్లు ఉంటాయి చిన్న చిన్నవి, రెంట్కి ఇస్తూ ఉంటారు షూటింగ్స్ కోసం. ఇది రిచ్ హౌస్. ఈ రిచ్ హౌస్లో ఇప్పుడు మన షూటింగ్ అన్నమాట. ఇప్పటివరకు జరిగింది ఇక్కడ షూటింగ్. రోజు సామెతలు చెప్పుకుంటున్నాం కదా మనం. రోజు సామెతలు ఎందుకు, ఈరోజు షూటింగ్ గురించి మాట్లాడుకుందామా. షూటింగ్కి ఈరోజు
అసలు నేను సీరియల్స్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. దాదాపు 10 సంవత్సరాలుగా నేను సీరియల్స్ చేయట్లేదు. లాస్ట్ సీరియల్ 2015లో చేసినట్టు గుర్తు, అంతే. 25 వచ్చింది కదా, దాదాపు 10 సంవత్సరాలుగా నేను ఈ సీరియల్ చేయలేదు. ఈరోజు సరదాగా ఒక క్యారెక్టర్, మళ్ళీ సీరియల్స్ అప్పట్లాగే ఉన్నాయా, ఏమన్నా మారిందా ఏంటి, మనం అసలు సీరియల్ చేయగలమా లేదా, ఎందుకంటే నాది అందరూ నేచురల్ యాక్టింగ్ అంటారనమాట. సీరియల్ అనేసరికి మనం ప్రాంప్టింగ్ తీసుకుంటూ మనం చెప్పాలి కదా డైలాగ్స్. ఆ ప్రాంప్టింగ్ నాకు వస్తుందో రాదో అనే భయంతో నేను సీరియల్స్కి దూరంగా ఉన్నాను. అందుకని మళ్ళీ చూద్దాము ఒకసారి చేయగలమా లేదా ఏంటి అనేసి ఇవాళ సీరియల్కి రావడం జరిగింది అనమాట. ఇదంతా సీరియల్ లొకేషనే. అయితే మార్నింగ్ 6కి వెహికల్ పంపిస్తారు. మామూలుగా అయితే సీరియల్కి వాళ్ళదే పంపిస్తారనమాట. అలాగే పంపిస్తారనుకున్నాము, కానీ వాళ్ళు బుక్ చేసుకుని వచ్చేయండి అన్నారు. శుభ్రంగా క్యాబ్ బుక్ చేసుకున్నాం, వచ్చేసాం. లొకేషన్కి వచ్చేసరికి 8 అయింది. చాలా దూరం అనమాట లొకేషన్. మొయినాబాద్లో మామూలుగా సీరియల్స్ అన్నీ ఇటు సైడే జరుగుతాయి. మొయినాబాదు, చీకూరు ఇలా చాలా దూరంలోనే జరుగుతాయి. అలాగే ఇది కూడా ఇది లొకేషన్, ఇందులో జరుగుతుంది. చాలా ఒకటే సీన్ అనమాట నాది, కానీ చాలా రిచ్ క్యారెక్టర్. ఎప్పుడు మనం మాస్ క్యారెక్టర్లే కదా చేసాము, ఎప్పుడు మాస్గానే ఉంటాయి కదా, తక్కువ మేకప్ ఉంటుంది నాది. డ్రెస్సింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కదా, అలాంటివే కదా ఇప్పటివరకు చేసింది. కానీ ఇందులో మాత్రం కొంచెం రిచ్ లుక్, డ్రెస్సింగ్ అదంతా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. అందుకని తెలియదు, ఎందుకంటే కూడా రిచ్ లుక్కే ఉండాలి అని అన్నారు. కానీ నేను ఇవే తీసుకొచ్చి, ఎప్పుడు మనకి సింపుల్గా ఉండడం అలవాటు కదా, అందుకని సింపుల్గానే చేసుకున్నాను. మేకప్ మాత్రం బాగా కుదిరింది కదా, చాలా నచ్చింది నాకు ఈ మేకప్ అయితే. అందుకే ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలనిపించింది అనమాట. అంటే మామూలుగా కూడా తీస్తున్నారు కదా అంటారేమో, తీస్తూనే ఉన్నాం. కానీ ఇది మాత్రం ఈ మేకప్ కానీ రిలాక్సింగ్ ఇదంతా బాగా నచ్చింది నాకు. క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది, ఎందుకంటే రిచ్ క్యారెక్టర్ కదా. మనం రిలీజ్ అయిన తర్వాత, టెలికాస్ట్ అయిన తర్వాత చెప్తాను క్యారెక్టర్ ఏంటి అనేది, ఇప్పుడే చెప్పకూడదు కదా, కాబట్టి ఏమీ చెప్పను. జస్ట్ మార్నింగ్ వచ్చాము, చక్కగా మేకప్ వేసేసుకొని టిఫిన్ తినేసి ఆ ఒక్క సీను చేసేసుకొని చక్కగా లంచ్ కూడా అయిపోయింది. లంచ్ అయిపోయింది, నా సీన్ కూడా అయిపోయింది. ఇంకా వెళ్ళిపోవచ్చేమో, మరి ఇంకా చెప్పలేదు. వెళ్ళొచ్చా లేదా అనేది అయితే ఇంకా ఏం చెప్పలేదు. జస్ట్ సీన్ అయిపోయిందని తెలిసిపోతుంది కదా మనకి. ఒక సీన్ అని చెప్పినా కూడా ఒక సీన్ ఎంతవరకు ఉంది అని మనకి డైలాగ్స్ ఇస్తారు కదా. ఆ డైలాగ్స్ చూసినప్పుడు మనకు ఆ డైలాగ్స్ క్లోజ్ కూడా అయిపోయాయి అన్నప్పుడు మనకి సీన్ అయిపోయింది అని అర్థమైపోతుంది. కానీ వీళ్ళని అడగాలంటే కొంచెం భయం అన్నమాట నాకు. ఎందుకంటే షూటింగ్కి వచ్చినప్పుడు మనం 6 to 6 కాల్ షీట్ కానీ 6 to 9 కాల్ షీట్ కానీ ఉంటుంది. సో ఆ టైం అయిపోయే వరకు కూడా మనం తొందర పెట్టకూడదు అనమాట. వాళ్ళని అయిపోయిందా అని 10 సార్లు అడగకూడదు. అయిపోతే వాళ్ళే చెప్పేస్తారు. కానీ ఇక్కడ వచ్చిన ఆర్టిస్టులు కానీ వేరే వాళ్ళు అయిపోయింది కదా అడగచ్చు కదా అని అంటారు అనమాట. కానీ నాకు అడగాలంటే కొంచెం భయం. అయిపోయిందని అయితే తెలుస్తుంది. చూడాలి, మరి పంపించేస్తే వెళ్ళిపోవడం. టైము 2 అయింది. మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి 10 అయింది. 2 కల్లా అయిపోయింది. సీరియల్ అంటే అంత తొందరగా అవ్వదన్నమాట. ఇలా అప్పుడప్పుడు ఎప్పుడో రేర్గా ఇలా అయితే మనకి చాలా లక్కీ ఫెలోస్ అన్నట్టు లెక్క అనమాట. ఇంత తొందరగా షూటింగ్ అయిపోయింది అంటే మనం చాలా లక్కీ ఫెలోస్ అన్నట్టు లెక్క. ఎప్పుడో ఒకసారి రేర్గా ఇలాంటి క్యారెక్టర్లు తొందరగా అయిపోవడం కానీ, లేకపోతే హాఫ్ డే ఉండడం అనేది చాలా రేర్గా జరుగుతుంది సీరియల్స్లో మాత్రమే. మిగిలినవి నేను చేసి వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ అవి మామూలుగా 11కి అలా వెళ్ళి ఆడుతూ పాడుతూ చేసేసుకుంటాం. చాలా తొందరగానే అయిపోతాయి. అవి అయితే ఒక పూటలోనే అయిపోతాయి.
10కి 11కి మొదలైనా కూడా 3 కల్లా అయిపోతుంది. సీరియల్ మాత్రం చాలా టైం తీసుకుంటుంది అనమాట. మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు షూట్ జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. సీరియల్ చేసే వాళ్ళందరూ కూడా ఆ సీన్స్ చేస్తూనే ఉంటారు కాబట్టి అంత తొందరగా అవ్వదు. ఇప్పుడు రేర్గా జరుగుతుంది. అది వాళ్ళు జరిగింది. ఇప్పుడు సరే అయిపోయింది, ఇంకా మేకప్ రిమూవ్ చేసేస్తాం కదా, జ్యువెలరీ అంతా తీసేస్తాం కదా, అందుకని ఒకసారి వీడియో కూడా తీసేసుకుందాము. మళ్ళీ వెళ్ళిపోవచ్చు మీరు అని చెప్పారనుకోండి, ఇంక ఇవన్నీ ఉండవు, మొత్తం తీసేస్తాం. మళ్ళీ మన ఫేస్ మనకు ఒరిజినల్ ఫేస్ వచ్చేస్తుంది అనమాట. అందుకని ఒకసారి ఈ మేకప్ మీదే వీడియో తీయాలి అనిపించి మొత్తం తీసి చూపిద్దాము ఒకసారి అని తీస్తున్నాను అనమాట. లొకేషన్ చాలా పెద్దది. ఇది ఎంత దూరం నచ్చినా ఇంకా ఉంటూనే ఉంటుందన్నమాట. సో ఇప్పటికి ఈరోజు ఇలా గడిచింది. లొకేషన్ అంతా సూపర్గా నచ్చింది నాకైతే. కదా ఇంకా వెనక్కి మరీ దూరం వచ్చేసాం. అంత దూరం రావడం కూడా మంచిది కాదనమాట. తెలియకుండా ఎటైనా వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. చాలా దూరం వచ్చేసాం కదా మనం, లొకేషన్కే చాలా దూరం వచ్చాము. ఈ లొకేషన్లో నడుచుకుంటూ మళ్ళీ చాలా దూరం వచ్చేసాం కాబట్టి అంత దూరాలు రావడం మంచిది కాదు. ఒక్కళ్ళం అంతా చూసారు కదా, అంత అడవిలాగా అన్ని చెట్లే ఉన్నాయి. అటు ఇటు కూడా మధ్యలో చిన్న దారి ఉందంటే, ఒక చిన్న వెహికల్ పెట్టేంత దారి మాత్రమే ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ దూరం వెళ్ళిపోవడం అనేది మంచిది కాదనమాట. ఇప్పటికైతే నాకు నా క్యారెక్టర్ వరకు ప్యాకప్ అని అనుకుంటున్నాను. ప్యాకప్ అనే మాట మనం అనకూడదు అనమాట, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ షూట్ చేస్తూ ఉంటారు కదా, కాబట్టి ప్యాకప్ అని అనకూడదు. అందుకే నా క్యారెక్టర్ వరకు అని చెప్తున్నాను. కొద్దిగా ప్యాకప్ అనే మాట షూట్ మధ్యలో అసలు రాకూడదు. అందుకే నా క్యారెక్టర్ అయిపోయింది కనుక దాని వరకే ప్యాకప్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. కూడా ఇంకా అఫీషియల్గా ఏం అనౌన్స్ చేయలేదు వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు కూడా అయినట్టు కాదనమాట. వాళ్ళు చెప్తేనే మనం మేకప్ రిమూవ్ చేయాలి, వాళ్ళు చెప్తేనే డ్రెస్సింగ్ చేయాలి, వాళ్ళు చెప్తేనే వెళ్ళాలి తప్ప మనం 10 సార్లు అడిగి చేసి అలా చేయకూడదు అనమాట. సో అదే నేను పాటిస్తాను. ఇలాంటి వీడియోలు తీస్తానంటే ఎవరైనా నమ్మరు అనమాట. అందుకని కోడైరెక్టర్ గారు అడుగుతున్నారు, సిగ్నల్ కోసం చూస్తున్నారా అని అడుగుతున్నారు. నా ఫేస్ని బట్టి కానీ నన్ను బట్టి కానీ ఎవరు నేను కొన్ని పనులు చేస్తానంటే ఎవరు నమ్మరు. అందుకని సరే అడుగుతున్నారన్నమాట, సిగ్నల్ కోసం చూస్తున్నారా అని అడుగుతున్నారు. కానీ మనం వీడియో చేసుకుంటూ తిరుగుతున్నాం అన్న సంగతి అంతే. చూపిస్తాను లోపల కూడా ఎలా ఉందో. మొత్తం షూటింగ్ అంతా జనాలు, కెమెరాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ బాగా. ఇదన్నమాట లొకేషన్ అంతా. సూపర్ ఉంది కదా లొకేషన్, చాలా బాగుంది కదా. చూడండి ఎంత బాగుందో. రిచ్ హౌస్ అంటారు అన్నమాట దీన్ని. మామూలుగా షూటింగ్స్కి పూర్ హౌస్లు, రిచ్ హౌస్లు అని ఉంటాయి. దాంట్లో ఇది ఒక రిచ్ హౌస్. చాలా ఉంటాయి ఇలాంటివి, రెంట్కి ఇస్తూ ఉంటారు. అందులోనే షూట్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందులో ఇది ఒక రిచ్ హౌస్. పూర్ హౌస్లు ఉంటాయి చిన్న చిన్నవి, రెంట్కి ఇస్తూ ఉంటారు షూటింగ్స్ కోసం. ఇది రిచ్ హౌస్. ఈ రిచ్ హౌస్లో ఇప్పుడు మనం షూటింగ్ అన్నమాట. ఇప్పటి వరకు జరిగింది ఇక్కడ షూటింగ్. రోజు సామెతలు చెప్పుకుంటున్నాం కదా మనం. రోజు సామెతలు ఎందుకు, ఈరోజు షూటింగ్ గురించి మాట్లాడుకుందామా. షూటింగ్కి ఈరోజు అసలు నేను సీరియల్స్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది.
దాదాపు 10 సంవత్సరాలుగా నేను సీరియల్స్ చేయట్లేదు. లాస్ట్ సీరియల్ 2015లో చేసినట్టు గుర్తు, అంతే. 25 వచ్చింది కదా, దాదాపు 10 సంవత్సరాలుగా నేను ఈ సీరియల్ చేయలేదు. ఈరోజు సరదాగా ఒక క్యారెక్టర్, మళ్ళీ సీరియల్స్ అప్పట్లాగే ఉన్నాయా, ఏమన్నా మారిందా ఏంటి, మనం అసలు సీరియల్ చేయగలమా లేదా, ఎందుకంటే నాది అందరూ నేచురల్ యాక్టింగ్ అంటారనమాట. సీరియల్ అనేసరికి మనం ప్రాంప్టింగ్ తీసుకుంటూ మనం చెప్పాలి కదా డైలాగ్స్. ఆ ప్రాంప్టింగ్ నాకు వస్తుందో రాదో అనే భయంతో నేను సీరియల్స్కి దూరంగా ఉన్నాను. అందుకని మళ్ళీ చూద్దాము ఒకసారి చేయగలమా లేదా ఏంటి అనేసి ఇవాళ సీరియల్కి రావడం జరిగింది అనమాట. ఇదంతా సీరియల్ లొకేషనే. అయితే మార్నింగ్ 6కి వెహికల్ పంపిస్తారు. మామూలుగా అయితే సీరియల్కి వాళ్ళదే పంపిస్తారనమాట. అలాగే పంపిస్తారనుకున్నాము, కానీ వాళ్ళు బుక్ చేసుకుని వచ్చేయండి అన్నారు. శుభ్రంగా క్యాబ్ బుక్ చేసుకున్నాం, వచ్చేసాం. లొకేషన్కి వచ్చేసరికి 8 అయింది. చాలా దూరం అనమాట లొకేషన్. మొయినాబాద్లో మామూలుగా సీరియల్స్ అన్నీ ఇటు సైడే జరుగుతాయి. మొయినాబాదు, చీకూరు ఇలా చాలా దూరంలోనే జరుగుతాయి. అలాగే ఇది కూడా ఇది లొకేషన్, ఇందులో జరుగుతుంది. చాలా ఒకటే సీన్ అనమాట నాది, కానీ చాలా రిచ్ క్యారెక్టర్. ఎప్పుడు మనం మాస్ క్యారెక్టర్లే కదా చేసాము, ఎప్పుడు మాస్గానే ఉంటాయి కదా, ఎక్కువ తక్కువ మేకప్ ఉంటుంది నాది. డ్రెస్సింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి కదా, అలాంటివే కదా ఇప్పుడు వరకు చేసింది. కానీ ఇందులో మాత్రం కొంచెం రిచ్ లుక్, డ్రెస్సింగ్ అదంతా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. అందుకని తెలియదు, ఎందుకంటే కూడా రిచ్ లుక్కే ఉండాలి అని అన్నారు. కానీ నేను ఇవే తీసుకొచ్చి, ఎప్పుడు మనకి సింపుల్గా ఉండడం అలవాటు కదా, అందుకని సింపుల్గానే చేసుకున్నాను. మేకప్ మాత్రం బాగా కుదిరింది కదా, చాలా నచ్చింది నాకు ఈ మేకప్ అయితే. అందుకే ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలనిపించింది అనమాట. అంటే మామూలుగా కూడా తీస్తున్నారు కదా అంటారేమో, తీస్తూనే ఉన్నాం. కానీ ఇది మాత్రం ఈ మేకప్ కానీ రిలాక్సింగ్ ఇదంతా బాగా నచ్చింది నాకు. క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది, ఎందుకంటే రిచ్ క్యారెక్టర్ కదా. మనం రిలీజ్ అయిన తర్వాత, టెలికాస్ట్ అయిన తర్వాత చెప్తాను క్యారెక్టర్ ఏంటి అనేది, ఇప్పుడే చెప్పకూడదు కదా, కాబట్టి ఏమీ చెప్పను. జస్ట్ మార్నింగ్ వచ్చాము, చక్కగా మేకప్ వేసేసుకొని టిఫిన్ తినేసి ఆ ఒక్క సీను చేసేసుకొని చక్కగా లంచ్ కూడా అయిపోయింది. లంచ్ అయిపోయింది, నా సీన్ కూడా అయిపోయింది. ఇంకా వెళ్ళిపోవచ్చేమో, మరి ఇంకా చెప్పలేదు. వెళ్ళొచ్చా లేదా అనేది అయితే ఇంకా ఏం చెప్పలేదు. జస్ట్ సీన్ అయిపోయిందని తెలిసిపోతుంది కదా మనకి. ఒక సీన్ అని చెప్పినప్పుడు ఆ ఒక సీన్ ఎంతవరకు ఉంది అని మనకి డైలాగ్స్ ఇస్తారు కదా, ఆ డైలాగ్స్ చూసినప్పుడు మనకు ఆ డైలాగ్స్ క్లోజ్ కూడా అయిపోయాయి అన్నప్పుడు మనకి సీన్ అయిపోయింది అని అర్థమైపోతుంది. కానీ వీళ్ళని అడగాలంటే కొంచెం భయం అన్నమాట నాకు. ఎందుకంటే షూటింగ్కి వచ్చినప్పుడు మనం 6 to 6 కాల్ షీట్ కానీ 6 to 9 కాల్ షీట్ కానీ ఉంటుంది. సో ఆ టైం అయిపోయే వరకు కూడా మనం తొందర పెట్టకూడదు అనమాట. వాళ్ళని అయిపోయిందా అని 10 సార్లు అడగకూడదు. అయిపోతే వాళ్ళే చెప్పేస్తారు. కానీ ఇక్కడ వచ్చిన ఆర్టిస్టులు కానీ వేరే వాళ్ళు అయిపోయింది కదా అడగచ్చు కదా అంటారు అన్నమాట. కానీ నాకు అడగాలంటే కొంచెం భయము. అయిపోయిందని అయితే తెలుస్తుంది. చూడాలి, మరి పంపించేస్తే వెళ్ళిపోవడం. టైము 2 అయింది. మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి 10 అయింది. 2 కల్లా అయిపోయింది. సీరియల్ అంటే అంత తొందరగా అవ్వదన్నమాట. ఇలా అప్పుడప్పుడు ఎప్పుడో రేర్గా ఇలా అయితే మనకి చాలా లక్కీ ఫెలోస్ అన్నట్టు లెక్క అనమాట. అంత తొందరగా షూటింగ్ అయిపోయింది అంటే మనం చాలా లక్కీ ఫెలోస్ అన్నట్టు లెక్క. ఎప్పుడో ఒకసారి రేర్గా ఇలాంటి క్యారెక్టర్లు తొందరగా అయిపోవడం కానీ, లేకపోతే హాఫ్ డే ఉండడం అనేది చాలా రేర్గా జరుగుతుంది సీరియల్స్లో మాత్రమే. మిగిలినవి నేను చేసి వెబ్ సిరీస్లు కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ అది మామూలుగా 11కి అలా వెళ్ళి పాడుతూ చేసేసుకుంటాం. చాలా తొందరగానే అయిపోతాయి. అవైతే ఒక పూటలోనే అయిపోతాయి. 10కి 11కి మొదలైనా కూడా
3 కల్లా అయిపోతుంది. సీరియల్ మాత్రం చాలా టైం తీసుకుంటుంది అనమాట. మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు షూట్ జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. సీరియల్ చేసే వాళ్ళందరూ కూడా ఆ సీన్స్ చేస్తూనే ఉంటారు కాబట్టి అంత తొందరగా అవ్వదు. ఇప్పుడు రేర్గా జరుగుతుంది. అది వాళ్ళు జరిగింది. ఇప్పుడు సరే అయిపోయింది, ఇంకా మేకప్ రిమూవ్ చేసేస్తాం కదా, జ్యువెలరీ అంతా తీసేస్తాం కదా, అందుకని ఒకసారి వీడియో కూడా తీసేసుకుందాము. మళ్ళీ వెళ్ళిపోవచ్చు మీరు అని చెప్పారనుకోండి, ఇంక ఇవన్నీ ఉండవు, మొత్తం తీసేస్తాం. మళ్ళీ మన ఫేస్ మనకి ఒరిజినల్ ఫేస్ వచ్చేస్తుంది అనమాట. అందుకని ఒకసారి ఈ మేకప్ మీదే వీడియో తీయాలి అనిపించి మొత్తం తీసి చూపిద్దాము ఒకసారి అని తీస్తున్నాను అనమాట. లొకేషన్ చాలా పెద్దది, ఇది ఎంత దూరం నచ్చినా ఇంకా ఉంటూనే ఉంటుందన్నమాట. సో ఇప్పటికి ఈరోజు ఇలా గడిచింది. లొకేషన్ అంతా సూపర్గా నచ్చింది నాకైతే. కదా ఇంకా వెనక్కి ఇంత మరీ దూరం వచ్చేసాం. అంత దూరం రావడం కూడా మంచిది కాదనమాట. తెలియకుండా ఎటైనా వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. చాలా దూరం వచ్చేసాం కదా మనం, లొకేషన్కే చాలా దూరం వచ్చాము. ఈ లొకేషన్లో నడుచుకుంటూ మళ్ళీ చాలా దూరం వచ్చేసాం కాబట్టి అంత దూరాలు రావడం మంచిది కాదు. ఒక్కళ్ళం అంతా చూసారు కదా, అంత అడవిలాగా అన్ని చెట్లే ఉన్నాయి. అటు ఇటు కూడా మధ్యలో చిన్న దారి ఉందంటే, ఒక చిన్న వెహికల్ పెట్టేంత దారి మాత్రమే ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ దూరం వెళ్ళిపోవడం అనేది మంచిది కాదనమాట. ఇప్పటికైతే నాకు నా క్యారెక్టర్ వరకు ప్యాకప్ అని అనుకుంటున్నాను. ప్యాకప్ అనే మాట మనం అనకూడదు అనమాట, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ షూట్ చేస్తూ ఉంటారు కదా, కాబట్టి ప్యాకప్ అని అనకూడదు. అందుకే నా క్యారెక్టర్ వరకు అని చెప్తున్నాను. కొద్దిగా ప్యాకప్ అనే మాట షూట్ మధ్యలో అసలు రాకూడదు. అందుకే నా క్యారెక్టర్ అయిపోయింది కనుక దాని వరకే ప్యాకప్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అది కూడా ఇంకా అఫీషియల్గా ఏం అనౌన్స్ చేయలేదు వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు కూడా అయినట్టు కాదనమాట. వాళ్ళు చెప్తేనే మనం మేకప్ రిమూవ్ చేయాలి, వాళ్ళు చెప్తేనే డ్రెస్సింగ్ చేయాలి, వాళ్ళు చెప్తేనే వెళ్ళాలి తప్ప మనం 10 సార్లు అడిగి చేసి అలా చేయకూడదు అనమాట. సో అదే నేను పాటిస్తాను. ఇలాంటి వీడియోలు తీస్తానంటే ఎవరు నమ్మరు అనమాట. అందుకని కోడైరెక్టర్ గారు అడుగుతున్నారు, సిగ్నల్ కోసం చూస్తున్నారా అని అడుగుతున్నారు. నా ఫేస్ని బట్టి కానీ నన్ను బట్టి కానీ ఎవరు నేను కొన్ని పనులు చేస్తానంటే ఎవరు నమ్మరు. అందుకని సరే అడుగుతున్నారనమాట, సిగ్నల్ కోసం చూస్తున్నారా అని అడుగుతున్నారు. కానీ మనం వీడియో చేసుకుంటూ తిరుగుతున్నాం అన్న సంగతి అంతే. చూపిస్తాను లోపల కూడా ఎలా ఉందో. మొత్తం షూటింగ్ అంతా జనాలు, కెమెరాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ బాగా. ఇదన్నమాట లొకేషన్ అంతా. సూపర్ ఉంది కదా లొకేషన్, చాలా బాగుంది కదా. చూడండి ఎంత బాగుందో. రిచ్ హౌస్ అంటారు అన్నమాట దీన్ని. మామూలుగా షూటింగ్స్కి పూర్ హౌస్లు, రిచ్ హౌస్లు అని ఉంటాయి. దాంట్లో ఇది ఒక రిచ్ హౌస్. చాలా ఉంటాయి ఇలాంటివి, రెంట్కి ఇస్తూ ఉంటారు. అందులోనే షూట్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందులో ఇది ఒక రిచ్ హౌస్. పూర్ హౌస్లు ఉంటాయి చిన్న చిన్నవి, రెంట్కి ఇస్తూ ఉంటారు షూటింగ్స్ కోసం. ఇది రిచ్ హౌస్. ఈ రిచ్ హౌస్లో ఇప్పుడు మన షూటింగ్ అన్నమాట. ఇప్పటివరకు జరిగింది ఇక్కడ షూటింగ్. రోజు సామెతలు చెప్పుకుంటున్నాం కదా మనం. రోజు సామెతలు ఎందుకు, ఈరోజు షూటింగ్ గురించి మాట్లాడుకుందామా. షూటింగ్కి ఈరోజు అసలు నేను సీరియల్స్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. దాదాపు 10 సంవత్సరాలుగా నేను సీరియల్స్ చేయట్లేదు.
లాస్ట్ సీరియల్ 2015లో చేసినట్టు గుర్తు, అంతే. 25 వచ్చింది కదా, దాదాపు 10 సంవత్సరాలుగా నేను ఈ సీరియల్ చేయలేదు. ఈరోజు సరదాగా ఒక క్యారెక్టర్, మళ్ళీ సీరియల్స్ అప్పట్లాగే ఉన్నాయా, ఏమన్నా మారిందా ఏంటి, మనం అసలు సీరియల్ చేయగలమా లేదా, ఎందుకంటే నాది అందరూ నేచురల్ యాక్టింగ్ అంటారనమాట. సీరియల్ అనేసరికి మనం ప్రాంప్టింగ్ తీసుకుంటూ మనం చెప్పాలి కదా డైలాగ్స్. ఆ ప్రాంప్టింగ్ నాకు వస్తుందో రాదో అనే భయంతో నేను సీరియల్స్కి దూరంగా ఉన్నాను. అందుకని మళ్ళీ చూద్దాము ఒకసారి చేయగలమా లేదా ఏంటి అనేసి ఇవాళ సీరియల్కి రావడం జరిగింది అన్నమాట. ఇదంతా సీరియల్ లొకేషనే. అయితే మార్నింగ్ 6కి వెహికల్ పంపిస్తారు. మామూలుగా అయితే సీరియల్కి వాళ్ళదే పంపిస్తారనమాట. అలాగే పంపిస్తారనుకున్నాము, కానీ వాళ్ళు బుక్ చేసుకుని వచ్చేయండి అన్నారు. శుభ్రంగా క్యాబ్ బుక్ చేసుకున్నాం, వచ్చేసాం. వచ్చేసరికి 8 అయింది. చాలా దూరం అనమాట లొకేషన్. మొయినాబాద్లో మామూలుగా సీరియల్స్ అన్నీ ఇటు సైడే జరుగుతాయి. మొయినాబాదు, చీకూరు ఇలా చాలా దూరంలోనే జరుగుతాయి. అలాగే ఇది కూడా ఇది లొకేషన్, ఇందులో జరుగుతుంది. చాలా ఒకటే సీన్ అనమాట నాది, కానీ చాలా రిచ్ క్యారెక్టర్. ఎప్పుడు మనం మాస్ క్యారెక్టర్లే కదా చేసాము, ఎప్పుడు మాస్గానే ఉంటాయి కదా, ఎక్కువ తక్కువ మేకప్ ఉంటుంది నాది. డ్రెస్సింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి కదా, అలాంటివే కదా ఇప్పటివరకు చేసింది. కానీ ఇందులో మాత్రం కొంచెం రిచ్ లుక్, డ్రెస్సింగ్ అదంతా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. అందుకని తెలీదు, ఎందుకంటే కూడా రిచ్ లుక్కే ఉండాలి అని అన్నారు. కానీ నేను ఇవే తీసుకొచ్చి, ఎప్పుడు మనకి సింపుల్గా ఉండడం అలవాటు కదా, అందుకని సింపుల్గానే చేసుకున్నాను. మేకప్ మాత్రం బాగా కుదిరింది కదా, చాలా నచ్చింది నాకు ఈ మేకప్ అయితే. అందుకే ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలనిపించింది అన్నమాట. అంటే మామూలుగా కూడా తీస్తున్నారు కదా అంటారేమో, తీస్తూనే ఉన్నాం. కానీ ఇది మాత్రం ఈ మేకప్ కానీ ఈ డ్రెస్సింగ్ ఇదంతా బాగా నచ్చింది నాకు. క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది, ఎందుకంటే రిచ్ క్యారెక్టర్ కదా. మనం రిలీజ్ అయిన తర్వాత, టెలికాస్ట్ అయిన తర్వాత చెప్తాను క్యారెక్టర్ ఏంటి అనేది. ఇప్పుడే చెప్పకూడదు కదా, కాబట్టి ఏమీ చెప్పను. జస్ట్ మార్నింగ్ వచ్చాము, చక్కగా మేకప్ వేసేసుకొని టిఫిన్ తినేసి ఆ ఒక్క సీను చేసేసుకొని చక్కగా లంచ్ కూడా అయిపోయింది. లంచ్ అయిపోయింది, నా సీన్ కూడా అయిపోయింది. ఇంకా వెళ్ళిపోవచ్చేమో, మరి ఇంకా చెప్పలేదు. వెళ్ళొచ్చా లేదా అనేది అయితే ఇంకా ఏం చెప్పలేదు. జస్ట్ సీన్ అయిపోయిందని తెలిసిపోతుంది కదా మనకి. ఒక సీన్ అని చెప్పినప్పుడు ఆ ఒక సీన్ ఎంతవరకు ఉంది అని మనకి డైలాగ్స్ ఇస్తారు కదా. ఆ డైలాగ్స్ చూసినప్పుడు మనకు ఆ డైలాగ్స్ క్లోజ్ కూడా అయిపోయాయి అన్నప్పుడు మనకి సీన్ అయిపోయింది అని అర్థమైపోతుంది. కానీ వీళ్ళని అడగాలంటే కొంచెం భయం అన్నమాట నాకు. ఎందుకంటే షూటింగ్కి వచ్చినప్పుడు మనం 6 to 6 కాల్ షీట్ కానీ 6 to 9 కాల్ షీట్ కానీ ఉంటుంది. సో ఆ టైం అయిపోయే వరకు కూడా మనం తొందర పెట్టకూడదు అనమాట. వాళ్ళని అయిపోయిందా అని 10 సార్లు అడగకూడదు. అయిపోతే వాళ్ళే చెప్పేస్తారు. కానీ ఇక్కడ వచ్చిన ఆర్టిస్టులు కానీ వేరే వాళ్ళు అయిపోయింది కదా అడగచ్చు కదా అని అంటారు అన్నమాట. కానీ నాకు అడగాలంటే కొంచెం భయం. అయిపోయిందని అయితే తెలుస్తుంది. చూడాలి మరి, పంపించేస్తే వెళ్ళిపోవడం. టైము 2 అయింది. మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి 10 అయింది. 2 కల్లా అయిపోయింది. సీరియల్ అంటే అంత తొందరగా అవ్వదన్నమాట. ఇలా అప్పుడప్పుడు ఎప్పుడో రేర్గా ఇలా అయితే మనకి చాలా లక్కీ ఫెలోస్ అన్నట్టు లెక్క అనమాట. ఇంత తొందరగా షూటింగ్ అయిపోయింది అంటే మనం చాలా లక్కీ ఫెలోస్ అన్నట్టు లెక్క. ఎప్పుడో ఒకసారి రేర్గా ఇలాంటి క్యారెక్టర్లు తొందరగా అయిపోవడం కానీ, లేకపోతే హాఫ్ డే ఉండడం అనేది చాలా రేర్గా జరుగుతుంది సీరియల్స్లో మాత్రమే. మిగిలినవి నేను చేసే వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ అవి మామూలుగా 11కి అలా వెళ్ళి ఆడుతూ పాడుతూ చేసేసుకుంటాం. చాలా తొందరగానే అయిపోతాయి. అవి అయితే ఒక పూటలోనే అయిపోతాయి. 10కి 11కి మొదలైనా కూడా 3 కల్లా అయిపోతుంది. సీరియల్ మాత్రం
చాలా టైం తీసుకుంటుంది అనమాట. మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు షూట్ జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. సీరియల్ చేసే వాళ్ళందరూ కూడా ఆ సీన్స్ చేస్తూనే ఉంటారు కాబట్టి అంత తొందరగా అవ్వదు. ఇప్పుడు రేర్గా జరుగుతుంది, అది వాళ్ళు జరిగింది. సరే అయిపోయింది, ఇంకా మేకప్ రిమూవ్ చేసేస్తాం కదా, జ్యువెలరీ అంతా తీసేస్తాం కదా, అందుకని ఒకసారి వీడియో కూడా తీసేసుకుందాము. మళ్ళీ వెళ్ళిపోవచ్చు మీరు అని చెప్పారనుకోండి, ఇంక ఇవన్నీ ఉండవు, మొత్తం తీసేస్తాం. మళ్ళీ మన ఫేస్ మనకి ఒరిజినల్ ఫేస్ వచ్చేస్తుంది అనమాట. అందుకని ఒకసారి ఈ మేకప్ మీదే వీడియో తీయాలి అనిపించి మొత్తం తీసి చూపిద్దాము ఒకసారి అని తీస్తున్నాను అనమాట. లొకేషన్ చాలా పెద్దది, ఇది ఎంత దూరం నచ్చినా ఇంకా ఉంటూనే ఉంటుందన్నమాట. సో ఇప్పటికి ఈరోజు ఇలా గడిచింది. లొకేషన్ అంతా సూపర్గా నచ్చింది నాకైతే. కదా ఇంకా నాకు ఇంత మరీ దూరం వచ్చేసాం, అంత దూరం రావడం కూడా మంచిది కాదనమాట. తెలియకుండా ఎటైనా వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. చాలా దూరం వచ్చేసాం కదా మనం, లొకేషన్కే చాలా దూరం వచ్చాము. ఈ లొకేషన్లో నడుచుకుంటూ మళ్ళీ చాలా దూరం వచ్చేసాం కాబట్టి అంత దూరాలు రావడం మంచిది కాదు. ఒక్కళ్ళం అంతా చూసారు కదా, అంత అడవిలాగా అన్ని చెట్లే ఉన్నాయి, అటు ఇటు కూడా మధ్యలో చిన్న దారి ఉందంటే, ఒక చిన్న వెహికల్ పెట్టేంత దారి మాత్రమే ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ దూరం వెళ్ళిపోవడం అనేది మంచిది కాదనమాట. ఇప్పటికైతే నాకు నా క్యారెక్టర్ వరకు ప్యాకప్ అని అనుకుంటున్నాను. ప్యాకప్ అనే మాట మనం అనకూడదు అనమాట, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ షూట్ చేస్తూ ఉంటారు కదా, కాబట్టి ప్యాకప్ అని అనకూడదు. అందుకే నా క్యారెక్టర్ వరకు అని చెప్తున్నాను. పూర్తిగా ప్యాకప్ అనే మాట షూట్ మధ్యలో అసలు రాకూడదు. అందుకే నా క్యారెక్టర్ అయిపోయింది కనుక దాని వరకే ప్యాకప్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నాను కూడా. ఇంకా అఫీషియల్గా ఏం అనౌన్స్ చేయలేదు వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు కూడా అయినట్టు కాదనమాట. వాళ్ళు చెప్తేనే మనం మేకప్ రిమూవ్ చేయాలి, వాళ్ళు చెప్తేనే డ్రెస్ చేంజ్ చేయాలి, వాళ్ళు చెప్తేనే వెళ్ళాలి తప్ప మనం 10 సార్లు అడిగి చేసి అలా చేయకూడదు అనమాట. సో అదే నేను పాటిస్తాను. ఇలాంటి వీడియోలు తీస్తానంటే ఎవరు నమ్మరు అనమాట. అందుకని కోడైరెక్టర్ గారు అడుగుతున్నారు, సిగ్నల్ కోసం చూస్తున్నారా అని అడుగుతున్నారు. నా ఫేస్ని బట్టి కానీ నన్ను బట్టి కానీ ఎవరు నేను కొన్ని పనులు చేస్తానంటే ఎవరు నమ్మరు. అందుకని సరే అడుగుతున్నారనమాట, సిగ్నల్ కోసం చూస్తున్నారా అని అడుగుతున్నారు. కానీ మనం వీడియో చేసుకుంటూ తిరుగుతున్నాం అన్న సంగతి అంతే. చూపిస్తాను లోపల కూడా ఎలా ఉందో. మొత్తం షూటింగ్ అంతా జనాలు, కెమెరాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ బాగా. ఇదన్నమాట లొకేషన్ అంతా. సూపర్ ఉంది కదా లొకేషన్, చాలా బాగుంది కదా. చూడండి ఎంత బాగుందో. రిచ్ హౌస్ అంటారు అన్నమాట దీన్ని. మామూలుగా షూటింగ్స్కి పూర్ హౌస్లు, రిచ్ హౌస్లు అని ఉంటాయి. దాంట్లో ఇది ఒక రిచ్ హౌస్. చాలా ఉంటాయి ఇలాంటివి, రెంట్కి ఇస్తూ ఉంటారు, అందులోనే షూట్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందులో ఇది ఒక రిచ్ హౌస్. పూర్ హౌస్లు ఉంటాయి చిన్న చిన్నవి, రెంట్కి ఇస్తూ ఉంటారు షూటింగ్స్ కోసం. ఇది రిచ్ హౌస్. ఈ రిచ్ హౌస్లో ఇప్పుడు మన షూటింగ్ అన్నమాట. ఇప్పటివరకు జరిగింది ఇక్కడ షూటింగ్. రోజు సామెతలు చెప్పుకుంటున్నాం కదా మనం. రోజు సామెతలు ఎందుకు, ఈరోజు షూటింగ్ గురించి మాట్లాడుకుందామా. షూటింగ్కి ఈరోజు అసలు నేను సీరియల్స్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. దాదాపు 10 సంవత్సరాలుగా నేను సీరియల్స్ చేయట్లేదు. లాస్ట్ సీరియల్ 2015లో చేసినట్టు గుర్తు.
అంటే 25 వచ్చింది కదా, దాదాపు 10 సంవత్సరాలుగా నేను ఈ సీరియల్ చేయలేదు. ఈరోజు సరదాగా ఒక క్యారెక్టర్, మళ్ళీ సీరియల్స్ అప్పట్లాగే ఉన్నాయా, ఏమన్నా మారిందా ఏంటి, మనం అసలు సీరియల్ చేయగలమా లేదా, ఎందుకంటే నాది అందరూ నేచురల్ యాక్టింగ్ అంటారనమాట. సీరియల్ అనేసరికి మనం ప్రాంప్టింగ్ తీసుకుంటూ మనం చెప్పాలి కదా డైలాగ్స్. ఆ ప్రాంప్టింగ్ నాకు వస్తుందో రాదో అనే భయంతో నేను సీరియల్స్కి దూరంగా ఉన్నాను. అందుకని మళ్ళీ చూద్దాము ఒకసారి చేయగలమా లేదా ఏంటి అనేసి ఇవాళ సీరియల్కి రావడం జరిగింది అనమాట. ఇదంతా సీరియల్ లొకేషనే. అయితే మార్నింగ్ 6కి వెహికల్ పంపిస్తారు. మామూలుగా అయితే సీరియల్కి వాళ్ళదే పంపిస్తారనమాట. అలాగే పంపిస్తారనుకున్నాము, కానీ వాళ్ళు బుక్ చేసుకుని వచ్చేయండి అన్నారు. శుభ్రంగా క్యాబ్ బుక్ చేసుకున్నాం, వచ్చేసాం. లొకేషన్కి వచ్చేసరికి 8 అయింది. చాలా దూరం అనమాట లొకేషన్. మొయినాబాద్లో మామూలుగా సీరియల్స్ అన్నీ ఇటు సైడే జరుగుతాయి. మొయినాబాదు, చీకూరు ఇలా చాలా దూరంలోనే జరుగుతాయి. అలాగే ఇది కూడా ఇది లొకేషన్, ఇందులో జరుగుతుంది. చాలా ఒకటే సీన్ అనమాట నాది, కానీ చాలా రిచ్ క్యారెక్టర్. ఎప్పుడు మనం మాస్ క్యారెక్టర్లే కదా చేసాము, ఎప్పుడు మాస్గానే ఉంటాయి కదా, తక్కువ మేకప్ ఉంటుంది నాది. డ్రెస్సింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కదా, అలాంటివే కదా ఇప్పటివరకు చేసింది. కానీ ఇందులో మాత్రం కొంచెం రిచ్ లుక్, డ్రెస్సింగ్ అదంతా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. తెలియదు, ఎందుకంటే కూడా రిచ్ లుక్కే ఉండాలి అని అన్నారు. కానీ నేను ఇవే తీసుకొచ్చి, ఎప్పుడు మనకి సింపుల్గా ఉండడం అలవాటు కదా, అందుకని సింపుల్గానే చేసుకున్నాను. మేకప్ మాత్రం బాగా కుదిరింది కదా, చాలా నచ్చింది నాకు ఈ మేకప్ అయితే. అందుకే ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలనిపించింది అనమాట. ఇప్పుడు మామూలుగా కూడా తీస్తున్నారు కదా అంటారేమో, తీస్తూనే ఉన్నాం. కానీ ఇది మాత్రం ఈ మేకప్ కానీ రిలాక్సింగ్ ఇదంతా బాగా నచ్చింది నాకు. క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది, ఎందుకంటే రిచ్ క్యారెక్టర్ కదా. మనం రిలీజ్ అయిన తర్వాత, టెలికాస్ట్ అయిన తర్వాత చెప్తాను క్యారెక్టర్ ఏంటి అనేది, ఇప్పుడే చెప్పకూడదు కదా, కాబట్టి ఏమీ చెప్పను. జస్ట్ మార్నింగ్ వచ్చాము, చక్కగా మేకప్ వేసేసుకొని టిఫిన్ తినేసి ఆ ఒక్క సీను చేసేసుకొని చక్కగా లంచ్ కూడా అయిపోయింది. లంచ్ అయిపోయింది, నా సీన్ కూడా అయిపోయింది. ఇంకా వెళ్ళిపోవచ్చేమో, మరి ఇంకా చెప్పలేదు. వెళ్ళొచ్చా లేదా అనేది అయితే ఇంకా ఏం చెప్పలేదు. జస్ట్ సీన్ అయిపోయిందని తెలిసిపోతుంది కదా మనకి. ఒక సీన్ అని చెప్పినప్పుడు ఆ ఒక సీన్ ఎంతవరకు ఉంది అని మనకి డైలాగ్స్ ఇస్తారు కదా, ఆ డైలాగ్స్ చూసినప్పుడు మనకు ఆ డైలాగ్స్ క్లోజ్ కూడా అయిపోయాయి అన్నప్పుడు మనకి సీన్ అయిపోయింది అని అర్థమైపోతుంది. కానీ వీళ్ళని అడగాలంటే కొంచెం భయం అన్నమాట నాకు. ఎందుకంటే షూటింగ్కి వచ్చినప్పుడు మనం 6 to 6 కాల్ షీట్ కానీ 6 to 9 కాల్ షీట్ కానీ ఉంటుంది. సో ఆ టైం అయిపోయే వరకు కూడా మనం తొందర పెట్టకూడదు అనమాట. వాళ్ళని అయిపోయిందా అని 10 సార్లు అడగకూడదు. అయిపోతే వాళ్ళే చెప్పేస్తారు. కానీ ఇక్కడ వచ్చిన ఆర్టిస్టులు కానీ వేరే వాళ్ళు అయిపోయింది కదా అడగచ్చు కదా అని అంటారు అనమాట. కానీ నాకు అడగాలంటే కొంచెం భయము. అయిపోయిందని అయితే తెలుస్తుంది. చూడాలి, మరి పంపించేస్తే వెళ్ళిపోవడం. టైము 2 అయింది. మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి 10 అయింది. 2 కల్లా అయిపోయింది. సీరియల్ అంటే అంత తొందరగా అవ్వదన్నమాట. ఇలా అప్పుడప్పుడు ఎప్పుడో రేర్గా ఇలా అయితే మనకి చాలా లక్కీ ఫెలోస్ అన్నట్టు లెక్క అనమాట. అంత తొందరగా షూటింగ్ అయిపోయింది అంటే మనం చాలా లక్కీ ఫెలోస్ అన్నట్టు లెక్క. ఎప్పుడో ఒకసారి రేర్గా ఇలాంటి క్యారెక్టర్లు తొందరగా అయిపోవడం కానీ, లేకపోతే హాఫ్ డే ఉండడం అనేది చాలా రేర్గా జరుగుతుంది సీరియల్స్లో మాత్రమే. మిగిలినవి నేను చేసే వెబ్ సిరీస్లు కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ అవి మామూలుగా 11కి అలా వెళ్ళి ఆడుతూ పాడుతూ చేసేసుకుంటాం. చాలా తొందరగానే అయిపోతాయి. అవైతే ఒక పూటలోనే అయిపోతాయి. 10కి 11కి మొదలైనా కూడా 3 కల్లా అయిపోతుంది. సీరియల్ మాత్రం చాలా టైం తీసుకుంటుంది అనమాట. మార్నింగ్ 9 నుంచి నైట్
9 వరకు షూట్ జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. సీరియల్ చేసే వాళ్ళందరూ కూడా ఆ సీన్స్ చేస్తూనే ఉంటారు కాబట్టి అంత తొందరగా అవ్వదు. ఇప్పుడు రేర్గా జరుగుతుంది, అది ఇవాళ జరిగింది. ఇప్పుడు సరే అయిపోయింది, ఇంకా మేకప్ రిమూవ్ చేసేస్తాం కదా, జ్యువెలరీ అంతా తీసేస్తాం కదా, అందుకని ఒకసారి వీడియో కూడా తీసేసుకుందాము. మళ్ళీ వెళ్ళిపోవచ్చు మీరు అని చెప్పారనుకోండి, ఇంక ఇవన్నీ ఉండవు, మొత్తం తీసేస్తాం. మళ్ళీ మన ఫేస్ మనకి ఒరిజినల్ ఫేస్ వచ్చేస్తుంది అనమాట. అందుకని ఒకసారి ఈ మేకప్ మీదే వీడియో తీయాలి అనిపించి మొత్తం తీసి చూపిద్దాము ఒకసారి అని తీస్తున్నాను అనమాట. లొకేషన్ చాలా పెద్దది, ఇది ఎంత దూరం నచ్చినా ఇంకా ఉంటూనే ఉంటుందన్నమాట. సో ఇప్పటికి ఈరోజు ఇలా గడిచింది. లొకేషన్ అంతా సూపర్గా నచ్చింది నాకైతే. కదా ఇంకా వెనక్కి మరీ దూరం వచ్చేసాం, అంత దూరం రావడం కూడా మంచిది కాదనమాట. తెలియకుండా ఎటైనా వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. చాలా దూరం వచ్చేసాం కదా మనం, లొకేషన్కే చాలా దూరం వచ్చాము. ఈ లొకేషన్లో నడుచుకుంటూ మళ్ళీ చాలా దూరం వచ్చేసాం కాబట్టి అంత దూరాలు రావడం మంచిది కాదు. ఒక్కళ్ళం అంతా చూసారు కదా, అంత అడవిలాగా అన్ని చెట్లే ఉన్నాయి, అటు ఇటు కూడా మధ్యలో చిన్న దారి ఉందంటే, ఒక చిన్న వెహికల్ పెట్టేంత దారి మాత్రమే ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ దూరం వెళ్ళిపోవడం అనేది మంచిది కాదనమాట. ఇప్పటికైతే నాకు నా క్యారెక్టర్ వరకు ప్యాకప్ అని అనుకుంటున్నాను. ప్యాకప్ అనే మాట మనం అనకూడదు అనమాట, ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ షూట్ చేస్తూ ఉంటారు కదా, కాబట్టి ప్యాకప్ అని అనకూడదు. అందుకే నా క్యారెక్టర్ వరకు అని చెప్తున్నాను. కొద్దిగా ప్యాకప్ అనే మాట షూట్ మధ్యలో అసలు రాకూడదు. అందుకే నా క్యారెక్టర్ అయిపోయింది కనుక దాని వరకే ప్యాకప్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అది కూడా ఇంకా అఫీషియల్గా ఏం అనౌన్స్ చేయలేదు వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు కూడా అయినట్టు కాదనమాట. వాళ్ళు చెప్తేనే మనం మేకప్ రిమూవ్ చేయాలి, వాళ్ళు చెప్తేనే డ్రెస్సింగ్ చేయాలి, వాళ్ళు చెప్తేనే వెళ్ళాలి తప్ప మనం 10 సార్లు అడిగి చేసి అలా చేయకూడదు అనమాట. సో అదే నేను పాటిస్తాను. ఇలాంటి వీడియోలు తీస్తానంటే ఎవరైనా నమ్మరు అనమాట. అందుకని కోడైరెక్టర్ గారు అడుగుతున్నారు, సిగ్నల్ కోసం చూస్తున్నారా అని అడుగుతున్నారు. నా ఫేస్ని బట్టి కానీ నన్ను బట్టి కానీ ఎవరు నేను కొన్ని పనులు చేస్తానంటే ఎవరు నమ్మరు. అందుకని సరే అడుగుతున్నారన్నమాట, సిగ్నల్ కోసం చూస్తున్నారా అని అడుగుతున్నారు. కానీ మనం వీడియో చేసుకుంటూ తిరుగుతున్నాం అన్న సంగతి అంతే. చూపిస్తాను లోపల కూడా ఎలా ఉందో. మొత్తం షూటింగ్ అంతా జనాలు, కెమెరాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ బాగా. ఇదన్నమాట లొకేషన్ అంతా. సూపర్ ఉంది కదా లొకేషన్, చాలా బాగుంది కదా. చూడండి ఎంత బాగుందో. రిచ్ హౌస్ అంటారు అన్నమాట దీన్ని. మామూలుగా షూటింగ్స్కి పూర్ హౌస్లు, రిచ్ హౌస్లు అని ఉంటాయి. దాంట్లో ఇది ఒక రిచ్ హౌస్. చాలా ఉంటాయి ఇలాంటివి, రెంట్కి ఇస్తూ ఉంటారు, అందులోనే షూట్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందులో ఇది ఒక రిచ్ హౌస్. పూర్ హౌస్లు ఉంటాయి చిన్న చిన్నవి, రెంట్కి ఇస్తూ ఉంటారు షూటింగ్స్ కోసం. ఇది రిచ్ హౌస్. ఈ రిచ్ హౌస్లో ఇప్పుడు మన షూటింగ్ అన్నమాట. ఇప్పటివరకు జరిగింది ఇక్కడ షూటింగ్. లోపల